తల్లి చిట్టి సురభి, ఇంతవరకు ఏం చేసావమ్మా? ఏమీ లేదు తాతయ్య. ఇవాల్టి ఆదివారం సంచికలో ఓ తెలుగు పద్యాన్ని చదువుకున్నాను. ఆ పద్యం భలేగా ఉంది తాతయ్య. ఓ ఆదివారం సంచికలో పద్యమా? అది నేను చదివానురా. అది చమత్కార పద్యం. తాతయ్య, మళ్ళీ నాకోసారి చెప్పవు? ఓ అలాగే. అడిగెదనని కడువడిజెను నడిగిన తను మడుగనుడు వడనియుడుగన్ వడి వడి జిడిముడి తడబడ నడుగుడు నడుగిడదు జడిమ నడుగుడు నెడలన్. చాలా బాగా చదివారు తాతయ్య. నేను కూడా మీకులాగా చదవాలి తాతయ్య. అవును, భాగవతంలోని గజేంద్ర మోక్షం కథలో ఉన్న ఈ ఒక్క పద్యమే కాదు, ఇలాంటివి చాలా నేర్చుకోవాలి. మీ తాతయ్య ఎన్ని పద్యాలు నెమరు వేస్తుంటారో తెలుసా మీకు? నెమరు వేయడం అంటే ఏమిటి నానమ్మా? నెమరి వేయడం అంటే నిజానికి కొన్ని జంతువులు తిన్న ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని ఒక పక్క నుంచి మళ్ళీ దాన్ని నములుతూ ఉంటాయి. ఇదే నెమరు వేసుకోవడం. కానీ దీన్ని భాషా విషయంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే అర్థంలో వాడుతూ ఉంటారు. ఇలాంటి వాటిని జాతీయాలంటారు కదా తాతయ్య? అవునమ్మా, ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధమైతే దాన్ని జాతీయం అంటారు. అది ఆ భాషకే సొంతం. పలుకుబడి అనే పేరుతో జాతీయాన్ని పిలుస్తాం. వీటితో మన భాషలో మాటల సంపద పెరిగింది. తాతయ్య, ఆర్టీసీ బస్సు లోపల దేశ భాషలందు తెలుగు లెస్స అని రాసి ఉంటుంది. అలా అంటే ఏమిటి తాతయ్య? శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన వాక్యం ఇది. దేశ భాషల్లో తెలుగు చాలా గొప్పదని అర్థం. తాతయ్య, నాకు కూడా తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం. కానీ మా పాఠశాలలో తెలుగు మాట్లాడనీయరు తాతయ్య. అదేమిటి? చాలా తప్పు. అట్లాంటి పాఠశాలల గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. దాని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. సరే గాని మా ఉపాధ్యాయులు పద్యంలోనే ఒక పొడుపు కథ చెప్పారు. భలే ఉంది తాతయ్య. ఏమిటది? పండినదెండినదొక్కటి, ఖండించిన పచ్చిదొక్కటి, కాలినదొక్కటై తిండికి రుచి అయి ఉండును. ఖండితముగా దీని తెలుపు కవియుంగలడే. అంటే ఒక్క, ఆకు, సున్నం అన్నమాట. పండినది ఎండినది అంటే ఒక్క, ఖండించిన పచ్చిదొకటి అంటే ఆకు, తిండికి రుచి అయి ఉండేది అంటే సున్నం. అవునర్రా, భలే చెప్పేశారు. తోకలేని పిట్ట 90 ఆమడలు పోయింది. ఇలా కూడా పొడుపు కథలుంటాయి కదా తాతయ్య? అవునమ్మా, పద్యంలో కావచ్చు, వచనంలో కావచ్చు, పొడుపు కథల్లోనే కాదు, ఇంకా అనేక రకాలుగా ఆనందాన్ని కలిగించే విధంగా తెలుగు పద్యాలు ఉన్నాయి, రచనలు ఉన్నాయి. తెలుగు భాష అంటే పద్యాలేనా తాతయ్య? పద్యాలే తెలుగు భాష కాదురా, వచన రచనలు కూడా ఉన్నాయి. తెలుగుకు కావాల్సినంత భాషా సాహిత్య సంపద ఉంది. మొక్కై వంగనిది మానై వంగుతుందా వంటి సామెతలు, జాతీయాలు, శబ్ద పల్లవాలు మొదలైన వాటితో భాష నిండుగా ఉంది. అదే తెలుగు భాష గొప్పతనం. శబ్ద పల్లవం అంటే ఏమిటి తాతయ్య? ఏమి చదువులో ఏమో, తెలుగు భాష విషయంలో ఇప్పుడైనా మేలుకొనాలి. చూసారా పిల్లలు, మీ నానమ్మ అన్న దాంట్లో చివరిది శబ్ద పల్లవమే. మేలుకొను అన్న మాటలో చిన్న మాటలు ఎన్ని ఉన్నాయి నువ్వు చెప్పు? మేలు కొను అనే 2 చిన్న మాటలున్నాయి తాతయ్య. అవును, నిజమే. మేలు అంటే మంచి, ఇది నామవాచకం. కను అంటే చూడటం, ఇది క్రియ. కను కొనుగా మారింది. మేలు కొను అంటే
నిద్రలేవడం లేదా జాగృతమవ్వడం అని అర్థం. ఓహో, రెండు వేరు అర్థాలున్న పదాలు కలిసి ఇంకో అర్థం వచ్చే కొత్త పదం అన్నమాట. ఇలా నామవాచకానికి క్రియ చేరిన పదాలనే శబ్ద పల్లవాలు అంటారు. మేలుకొల్పడానికి పాటలు కూడా పాడతారు కదా తాతయ్య. అవును తల్లి, నువ్వు చెప్పింది నిజం, పాడతారు. పడుకోబెట్టడానికి కూడా ఎన్నో పాటలు పాడతారు. జోల పాటలు నానమ్మకి ఎన్నో వచ్చు. జో అచ్యుతానంద, జోజో ముకుంద, ఇలాంటివి ఎన్నో పాటలురా. వీటినే జోల పాటలు అంటారు. నాకేమో పలుకే బంగారమైన పాట ఎంతో ఇష్టం తాతయ్య. మరి ఇలాంటి పాటలను ఏమంటారో తెలుసా? సంకీర్తనలు కదా తాతయ్య. అవునమ్మా, మన తెలుగు భాషలో త్యాగయ్య, అన్నమయ్య వంటి వారు రాసిన సంకీర్తనలు చాలా ప్రసిద్ధి పొందాయి. మరి మన పల్లెల్లో ఉన్నవాళ్ళు పొలం పనులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు కదా తాతయ్య, అవి ఏమిటి? అవి కూడా తెలుగు పాటల సంపదలోనివేరా. పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు ఆనందంగా పాడుకుంటూ ఉంటారు. చాలా బాగుంటాయి అవి. వాటిని జానపద గేయాలు అంటారు. మరి అవన్నీ ఎవరు రాశారు నానమ్మా? అవన్నీ ఎవరో పనిగట్టుకుని రాసినవి కావురా. అవి మౌఖికంగా ఆసువుగా చెప్పినవి, అంటే అప్పటికప్పుడు ఊహించుకొని పాడినవి. ఫలానా జానపద గేయం ఫలానా వాడు రాసినది అని చెప్పలేము. అలానా? మరి మా అమ్మ ఇంట్లో నోములు నోచుకుంటూ పాటలు పాడుతుంది కదా, నోముల పాటలు కూడా ఉంటాయా? ఉంటాయి. తెలుగు భాష ఆడవాళ్ళకిచ్చిన ప్రత్యేక వరం. స్త్రీల నోముల పాటలు, పెండ్లి పాటలు, బతుకమ్మ పాటలు, జోల పాటలు, పండుగ పాటలు, వేడుక పాటలు, ఇలా చాలా ఉంటాయిరా. ఇది సరే గాని, నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు? హరికథ వినడానికి వెళ్ళాం. హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, డప్పు కథ మొదలైనవన్నీ తెలుగు భాషలో ఆపాల గోపాలాన్ని అలరిస్తాయి. తాతయ్య, ఇవన్నీ ఒకే తీరుగా చెప్తారా? లేదమ్మా, ఒక్కొక్క కథా విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. తాతయ్య, మా స్నేహితురాలకి తెలుగు భాషలో ఆటలను గురించి వాళ్ళ అమ్మ చెప్పిందట. భాషలో ఆటలు అంటే ఏమిటి తాతయ్య? తెలుగు భాషలోని పదాలు, వాక్యాలు తీసుకొని ఆడుకోవడం అన్నమాట. మీరిప్పుడు ఇంగ్లీష్లో పజిల్స్ లాంటివి నింపుతూ ఉంటారు కదా, అలాంటివన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. నేను ఆట చెప్పనా? జనపనార అనే మాటను తీసుకోండి. ఇందులో ఉన్న పదాల్ని వెతకండి. తాతయ్య, జప, నాప, నర, జర. వెరీ గుడ్ తల్లి. తాతయ్య, నానా, జన, పర, నార. చూసారా మీరు ఎన్ని పదాలు తీయగలిగారో? ఈ ఆటపాటల వల్ల మీ భాషా సంపద, పద సంపద కొంత పెరుగుతుందన్నమాట. తాతయ్య, కప్పనగని ఫణివరుండు గడగడ వణికిన్ అనే పంక్తితో మా పుస్తకంలో ఒక గమ్మత్తు పద్యం ఉంది. వాటిని సమస్య పూరణాలు అంటారా. ఇవి సాధారణంగా అవధాన ప్రక్రియలో ఉంటాయి. అష్టావధానం అంటే అదేనా? అవునరా తల్లి, అష్టావధానంలో సమస్య పూరణం అనేది ఒక విషయం. శతావధానం, సహస్రావధానం అనేవి కూడా ఉన్నాయి. ఇవి కూడా తెలుగులో ఒక అద్భుత విధానం. కవి ఏకాగ్రతను, ధారణను, ప్రతిభను తెలుసుకోదగిన ప్రక్రియ ఇది. అబ్బా తాతయ్య, తెలుగు భాష ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతూ ఉంది. ఎన్ని రకాలుగా భాషను ఉపయోగించి ఆనందించవచ్చు. వేమన,
బద్దెన లాంటి వారి పద్యాల ద్వారా నీతిని ధర్మాన్ని గురించి ఎంతో తెలుసుకోవచ్చు కదా తాతయ్య. అవునమ్మా, మంచి చెడులను గురించి కూడా చెప్పవచ్చు. అదెలా తాతయ్య? మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అన్నాడు మహాకవి దాశరథి. వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టిమేలు తల పెట్టవోయ్ అన్నాడు మహాకవి గురజాడ. చిన్న మాటలో ఎంతో అర్థంతో ఈ చిన్న వాక్యంలో ఎంతో అర్థం ఉంది కదా తాతయ్య. అయితే ఇన్ని రకాల గొప్పతనం ఉన్న మన తెలుగు భాషని వదిలిపెట్టేదే లేదు. తెలుగుతో పాటు ఇతర భాషలను కూడా నేర్చుకుంటాం. నేను ఇతర భాషల్ని నేర్చుకున్నప్పటికీ నాకు తెలుగు భాష అంటేనే ఇష్టం. తేనెల భాష తెలుగు అన్నది నిజం. తీయని భాష, తరగని భాష తెలుగు భాష. చాలా బాగా చెప్పారా పిల్లలు. మన తెలుగును పాశ్చాత్యులు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కీర్తించారు తెలుసా? అంటే ఏమిటి తాతయ్య? మన తెలుగులో కాలు, చెయ్యి, నోరు, నడుము, బరువు లాంటి పదాలు చాలా ఉన్నాయి కదా. వీటిలో ప్రతి మాటకు చివర అచ్చు ఉంది. కాలు అన్న మాటకు చివర లు ఉంది. లు అనేది హల్లు, ఊ అనేది అచ్చు. ఈ విధంగా ఉండడం వల్ల తెలుగుకు అచ్చులతో అంతమయ్యే భాష అని, అజంత భాష అని పేరు వచ్చింది. ఓహో, అదా సంగతి. ఇటలీ భాషలో కూడా మాటల చివర అచ్చు ఉంటుందట. అందువల్ల పడమటి దేశాల వాళ్ళు తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్ అన్నారు. ఓహో, అయితే ఇటాలియన్ భాష పడమటి దేశాల తెలుగు అన్నమాట. మరి అది సంగతి. ఎవరి భాష వారికి కన్నతల్లి లాంటిది. మన తెలుగు భాష మనకు అమృతం కదూ. మనం తెలుగులోనే ఆలోచిస్తాం, తెలుగులోనే మాట్లాడతాం, తెలుగులోనే జీవిస్తాం. అవును నానమ్మ, మా స్నేహితులను కూడా మేము తెలుగులో మాట్లాడడానికే ప్రోత్సహిస్తాం. మీ స్నేహితులనే కాదు, అందరినీ అన్ని అవసరాలకు తెలుగు భాషనే వాడమని ప్రోత్సహించాలి. తెలుగు గొప్పతనాన్ని పద్యాల్లో, గేయాల్లోనూ, పాటల్లోనూ నలుదిక్కులా పాడి వినిపించాలి. తెలుగు ఆరాధ్య భాష అయ్యేలాగా చూడాలి. మా స్నేహితులందరికీ మేము చెప్తాం తాతయ్య. తప్పకుండా చెప్పండి. ఎంతో మంది మహానుభావులు పెంచి పోషించినది మన తెలుగు భాష. ఇది ఎంత ప్రాచీనమైనదో అంత ఆధునికమైనది. ఎప్పుడో పుట్టిన గోదావరి ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది కదా. అందువల్ల మనం ఏం చెప్పాలంటే, భువి అంతా తిరిగినా జన్మభూమి చేరరా, భాషలెన్ని నేర్చినా నీ భాష వాడరా. భలే చెప్పావు నానమ్మ. ఫ్రెండ్స్, భూమి అంతా తిరిగినా జన్మభూమి చేరరా, భాషలెన్ని నేర్చినా నీ భాషనే వాడరా. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలతో భువి అంతా తిరిగినా జన్మభూమి చేరరా, భాషలన్నీ నేర్చినా నీ భాషనే వాడరా అనే నినాదంతో ముందుకు సాగిపోదామా? అలాగే తాతయ్య. భువి అంతా తిరిగినా జన్మభూమి చేరరా, భాషలెన్ని నేర్చినా నీ భాషనే వాడరా. ఫ్రెండ్స్, మాతృభాష దినోత్సవం సందర్భంగా మేము నిర్వహించిన ఈ తెలుగు వెలుగు కార్యక్రమం మీకు నచ్చిందా? నచ్చితే మా మనవలకు లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు వెలుగుకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.